ఓం శ్రీ గణేశాయ నమః. ఈ గణపత్యోపనిషత్తు అథర్వణ వేదంలోనిది. అన్ని ఉపనిషత్తులలో చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్తు మంత్రభాగము, తదుపరి ఫలశ్రుతి మంత్రము, చివరగా శాంతి మంత్రము చెప్పబడ్డాయి. ముందుగా మొదటి మంత్రం శ్రీ గణేశాథర్వ శీర్షం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాఘం సంతానోభిః వ్యసేమదేవహితం యుతాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదః స్వస్తి నస్తార్క్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఈ శాంతి మంత్రం యొక్క భావము ఏమిటంటే, భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. అంటే అది అతిశయోక్తి కాదు. ఈ పద్యం యొక్క అర్థము, ఓ దేవతలారా, మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక, మా నేత్రములు సర్వకాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించదముగాక. మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్షు, దేహము, అవయములతో మిమ్ములను సదా స్తుతించుచుందుము. కనుక మాకు మంచి ఆయుష్షు, దేహదారుఢ్యము, మంచి అవయము సౌష్టమును, శక్తిని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు చేకూర్చుగాక. సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగుజేయుగాక. ఆపదల నుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక. బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. అర్థం, మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగుగాక. తాపత్రయములు అనగా 3 తాపములు అని అర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ 3 తపముల నుండి మాకు శాంతి కలుగుగాక అని 3 శాంతి మాతములను అర్థము. మూలమంత్రం. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కిల్విదం బ్రహ్మసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవసూచానమవశిష్యం అవపశ్చత్తాత్ అవపురస్తాత్ అవోత్తరతాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధారతాత్ సర్వతో మాం పాహి పాహి సమం తాత్. త్వం వాజ్మయః త్వం చిన్మయః త్వం నందమయః త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తాత్ తిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరపో నలో నిలో నభః త్వం చాత్వారి వాక్సాదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మ త్వం విష్ణు త్వం రుద్ర త్వం ఇంద్ర త్వం అగ్ని త్వం వాయు త్వం సూర్య త్వం చంద్రమా
त्वं ब्रह्म भूर्भुवः स्वरों कणादिं पूर्वमच्चर्य वर्णादिंस्तदनन्तरम् अनुस्वारः परप्तरः आग्नेन्दोलसितं तारेण बुद्धम् एतत्तव मनुस्वरूपं गाकारः पूर्वरूपम् अकारो मध्यमारूपम् अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्ताररूपं नादः संधानं सगंहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निःसृतगायत्री छन्दः श्रीमहागणपतिर्देवता। ॐ गं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशामङ्कुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णं रक्तवासासं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च स्पृष्ट्याधौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनं वरः। ॐ नमो व्रातपतये नमो गणपतये नमः। प्रमदपतये नमस्तेस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। एतद्वर्वशीर्षं योदिते स ब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नोर्न बाध्यते स सर्वतः सुखमेधते स पञ्चमहापापात् प्रमुच्यते। सायमधीयनो दिवसा कृतं पापं नाशयति प्रातरधीयनो रात्रि कृतं पापं नाशयति प्रातरधीयानो रात्रि कृतं पापं नाशयति सायं प्रातः प्रयुञ्जानो यपापो भवति धर्माद्धकाममोक्षं च विन्दति। इदमाधर्वशीर्षाम शिष्यायानादेयं यो यदि मोहदास्यति स पापीयान् भवति। सहस्रावर्तनाद्यं यं यं काममधीते तं तमनेन साधयेत्। फलश्रुति अनेन गणपतिमभिषिञ्चते स वाग्मी भवति। चतुर्ध्या मनस्नन् जपति स विद्यावान् भवति इत्यद्धर्वणवाक्यम्।